దేవుడికి నా వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యగారికి నా వందనాలు, మీ అందరికి కూడా నా వందనాలు. నా సాక్ష్యము ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను, అందరికీ తెలిసిందే. పోయిన శుక్రవారం రోజు నుంచి దేవుడిని నేను చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. నేను బైబిల్ చదువుకోవాలి, చదువు రాకపోయినా ఎట్టయినా చదవాలని తీర్మానం చేసుకొని ఆదికాండం వరకు చదివి దేవుడికి ప్రార్థన చేస్తా ప్రతినిత్యం ఉండేదాన్ని అక్కడ ఉన్నప్పుడు. అట్లా ఉన్నప్పుడు అపవాది ఓర్వలేక మమ్మల్ని అయితే, దేవుడి కృప మా మీద ఉంది కనుక మమ్మల్ని అయితే ఏమి చేయలేక ఇల్లు నా విధంగా కూడా చేసింది. అప్పుడు పక్కన మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటా కూడా మేము ఆడే ఉండేము, ఇక్కడికి రాకుండా. నేను పావద్దమ్మా అక్కడికంటే నువ్వు పోయావు, ఇప్పుడు ఏమైంది, నువ్వు ఆడే ఉండొచ్చు కదా, నువ్వు వాడి ఇల్లు పెరుక్కొని అక్కడికి వచ్చావని మా అమ్మ కూడా నన్ను నానా విధాలుగా మాట్లాడింది. అయినా నేను ఆడే ఉండి ఎన్ని రేకులతో కూడా పక్కన ఇల్లు వేసుకున్నాను. తర్వాత కొన్ని దినాలకి మా పిన్ని కొడుకు చనిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ ఎత్తుబడి కార్యక్రమం అయిపోయి వచ్చేటప్పుడు నాకు మా ఆయనకి మధ్యదారిలో అది భయంకరమైన తగువు. అప్పుడు కూడా దేవుడు నన్ను చచ్చిపోయి ఉంటున్నా. నేను ఆ సంభాషణలో చనిపోండాల్సిన దాన్ని అప్పుడు కూడా దేవుడు తప్పించి దెబ్బలతో తీసుకొని వచ్చి పడేసాడు. దేవుడికి ఎంతో కృతజ్ఞతరాలు నేను. అప్పుడు నేను నిలబడిపోయి ఇంక అక్కడికి పోనాటికి ఇష్టపడలేదు నాకు. అయినా నేను చెల్లిపోయాను కదా, మళ్ళీ ఇక్కడికి రావడం కరెక్ట్ కాదని కూడా నా మనసు గద్దిస్తూ ఉండేది. వచ్చాను, ఆ భర్తను కూడా ఈసారి వదిలేయాలని కూడా నేను తీర్మానం తీసుకున్నాను మనసులో. ఆయన ఎన్నో విధాలుగా ఎన్ని జరిగినప్పటికి కూడా ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎంతమందినో పంపించాడు నా కోసం, నేనైతే ఒప్పుకోలే. ఆఖరికి సార్ కూడా నన్ను క్షమించాలి, సార్ని కూడా పంపించాడు. సార్ మాట కూడా నేను తిరకరించి అప్పుడు మళ్ళీ బాధపడ్డా. దైవజనుడు మాటను కూడా నేను పెడచెవిని పెట్టాను. తండ్రి నన్ను క్షమించాను, దేవుడి కాడ మళ్ళీ ప్రార్థించుకున్నాను. నేనైతే మళ్ళీ సార్తో చెప్పింది ఏంటంటే, వదిలేయని కాదు సార్, కొద్ది రోజులైనా ఆయనకు భయం ఉండాలి. ఇట్లాగ ఎన్నోసార్లు చేస్తున్నాడు. మా అమ్మ నేను ఇద్దరం చెప్పాము. సార్ ఇంక నేను ఏమీ చెప్పలేక, సరే అమ్మా నేను కిషోర్ గారికి చెప్తానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత వారంలో ఆడ ఇల్లు తీసుకొని చిన్న అత్త వాళ్ళ ఇల్లు ఆడ ప్రార్థన పెట్టుకున్నప్పుడు మా ఆయన వచ్చాడు. అప్పుడు కూడా నా సాక్ష్యం మీరు విన్నారు. అప్పుడు కూడా నేను ఆయన మనసు బాధ పెట్టాను. ఆయనకి క్షమాపణ చెప్పుకుంటున్నాను, చాలా నన్ను క్షమించాలి మా ఆయన కూడా. కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ నాయనా నేను ప్రార్థన బైబిల్ చదవాలని తీర్మానం చేసుకొని కొంచెం చదివి దాన్ని వదిలిపెట్టేసాను. ఈ పని ఒత్తిడిలో పడి, ఈ అప్పుల సమస్యలో పడి, ఈ అప్పులు ఎట తీరవాలనే ఆలోచనే కానీ నీ పాదాలు పట్టుకోవట్లేదు నా ప్రభువా, నీ కాడనే కన్నీరు కార్చడం లేదని మళ్ళీ దేవుడిని అడిగినప్పుడు, మేమిద్దరం జతపడినప్పుడు మళ్ళీ కూడినప్పుడు మళ్ళీ దేవుడిని అడిగితే నాకు కొంచెం బైబిల్ చదువుతా అట్లా మళ్ళీ పనికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అక్కడ పోయిన సోమవారం నాకు తెలియకుండానే చెమట పోసిపోయేసి పడిపోయాను. వీళ్ళంతా భయపడిపోయేసి మేడంకి ఫోన్ చేసేసారు. మేడము అపోలో హాస్పిటల్లో ఆమె కుమార్తెని కాన్పుకి తీసుకుపోయింది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఆ అమ్మాయిని ఎవరైనా ఆమెతో వచ్చిన వాళ్ళని, వాళ్ళ ఊరోళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయి చూపించి ఆ అమ్మాయిని తగ్గితే ఉంటానంటే సాయంత్రం దాకా ఉంచండి, లేకపోతే వాళ్ళతో కూడా పంపించేసేయండి అని చెప్పింది. నాకైతే చాలా భయం వేసిపోయింది. ఊపిరి పైకి రావట్లా, కిందకి పోవట్లా, చెమట పోసిపోతా ఉంది, భయము దడ. నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. మనసులోనే దేవుని ప్రార్థించుకుంటా అమ్మ నేను ఇక్కడైతే హాస్పిటల్లో చూపించుకొని పోతే ఆడ అడ్మిట్ చేసుకుంటారు నారాయణ హాస్పిటల్లో, నేను పోను, నేను ఎట్టయినా చిన్నగా వెళ్ళిపోతాను, నన్ను ఒడ్డుపాలెం దాకా తీసుకుపోయి ఆటో ఎక్కించండి, ఆడికి వెళ్ళిపోతాను, తర్వాత మా ఆయన వస్తాడు అక్కడికి అని చెప్పి నేను ఫోన్ చేస్తే, నువ్వు ఎట్టాగట్టి ఆటోలో వచ్చేసి నేను గూడూరుకి వచ్చి ఉంటాను అన్నాడు. అప్పుడు గేట్ దాకా వచ్చేటప్పటికే మా పిల్లోడే రాయపోల అబ్బాయి వినోద్, వాడికి షుగరు, వాడు చూపించుకొని హాస్పిటల్ నుంచి పత్తా అన్నాడు. వాడు నేనే చూసి వినోదా అని అరిచినప్పుడు ఏమక్క అన్నాడు. నాయనా నాకు బాగలేదని నేను చెప్పబోయేటప్పటికి నాతో ఒక అక్క వచ్చి విషయం అంతా చెప్పేటప్పటికి నేను మా ఊరేలే అక్కది కూడా మా ఊరు దాకా తీసుకోబోతాను, తర్వాత మామ వచ్చి తీసుకెళ్తాడు అని చెప్పి తీసుకొచ్చి సినిమా హాల్ కాడ హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టేటప్పటికి మా ఆయన కూడా వచ్చేసాడు అక్కడికి.
అప్పుడు డాక్టరు చూసి చాలా నీరసంగా ఉంది, బీపీ కూడా 120 ఉండాలా, 100 ఉంది, 20 తక్కువ, సెలైన్లు పెడతాను, 2 సెలైన్లు పెట్టి పంపించేశాడు. అప్పటి నుంచి ఒకటే మొంకు, ఇంట్లో పడుకుంటే బైబిల్ చదువుతుంటే బైబిల్ కూడా అయితే చదువుతా ఉన్నా, బైబిల్ చదువుకుంటా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటా ఉన్నా, కానీ అదే మొంకు నాకు తెలియకుండా మొంకు అయిపోతుంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, నీరసము, ఆకలిలే. నేనైతే ఈ 4 రోజు సోమవారం రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. పడక మీదే కనీసం మా అమ్మ ఆమె పని ఆమె చేసుకోలేదు, ఆమెకే మేము ఎవరమోఫరం చేయాలి, ఆమెకి షుగరు, ఆమె కూడా ఒళ్ళు సరిలేదు. ఆమె వచ్చి నువ్వు ఇట్ట పనుకుంటే ఎట్టమ్మా, రా పాలు తాగిపోదురా, ఇడ్లీ తినేసిపోదురా అని ఫోన్ చేసేది, ఎక్కడికి కూడా వచ్చేదానికి కూడా ఆమె తీరికలేదు. అప్పుడు నేను పోయేది తెచ్చేది ఇడ్లీ అట్ట కాకులకి పెట్టేసేది, గమ్ముగా పునుకునేది. మా ఆయన దంసప్పు తెస్తాను, తాగొద్దు తెస్తాను, ఇది తెస్తాను, చిన్న బిడ్డతో పాటు ప్రతిదీ తెస్తానండి. నాకు సగించటంలో తాగనాటికి అసలు ఆకలే లేకుండా పోయింది. అక్కడ పడుకొనే ఉంటే ఒకరోజైతే భయంకరమైన నొప్పులు వచ్చేసి ఆయనకే భయపడిపోయి జెండు బామ్ అంతా తీసి పూసేసాడు నాకు ఒళ్ళంతా. సార్కి ఫోన్ చేసేసాడు, సార్ ప్రార్థన చేసిన ఒక 10 నిమిషాలు మాత్రం బాగుంటుంది, తర్వాత మళ్ళీ యథావిధిగా మంకు భయంకరమైన నొప్పులు, ఆవిలింపులు, మనం పుల్లుగా పేకల దాకా తినేస్తే తేపులు ఏ విధంగా వస్తాయో అదే విధంగా తేపులు నా ఒళ్ళు నాలో లేదు. మా చెల్లెలు గంటకి ఫోన్ చేసింది, నా ఫోను ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి అదే స్విచ్ ఆగిపోతుంది. ఫోన్ చేసి నువ్వు అట్టే ఉంటే ఎట్టక్క, మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, మీ పాస్టర్ కాడికి పోయి ప్రార్థన చేయించుకో, ఇంట్లో ప్రార్థన పెట్టించుకోక, అది బీడుపడ్డ కొంప అయిపోయినాయి, దాంట్లో చేరేవు నువ్వు, దాంట్లో ఏముందో అని ఆ అమ్మాయి కూడా, నువ్వు చర్చిలేవు పో, ప్రార్థన చేయించుకో, అమ్మ సంగతి తెలిసిందే కదా, అమ్మకేమని చేయాలి, అమ్మనికి ఏం చేస్తుంది, అమ్మ మీద ఏం బాధపడద్దు నువ్వు అని ప్రతినిత్యం ఫోన్ చేసి ఆ అమ్మాయి చెప్తా ఉంటుంది. ఆ అమ్మాయి ఖాళీగా ఉన్నప్పుడు, ఆ సమయం దొరికినప్పుడు నాకు ఫోన్ చేస్తుంది. అంత మాత్రం మా అమ్మ ఊర్లో ఉండి కూడా నాకైతే చాలా బాధ వేసింది. తల్లిదండ్రులు లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది కానేమో, నాకైతే తల్లి ఉండి కూడా నా భర్త నా గుడ్లు ఉతికి ఆరేస్తున్నాడు, ఏంది తండ్రి నాయన, నేను చాలా దేవుడి కాడ ఏడ్చుకున్నాను. నా భర్తని నేను వదిలేయాలనుకున్నాను, వదిలేసినా కానీ నా పరిస్థితి ఎట్టే ఉంది కానేమో, నేను చాలా తప్పు చేశాను నా భర్త పట్ల అని చెప్పి దేవుడి కాడ మోకరించి ప్రార్థన చేశాను. చేసి పునుకున్న నైట్, ఆ రోజు నైట్ అయితే మంగళవారం నైట్ పునుకుంటే కరెక్ట్గా 1 గంట టైము, ఆయనకి మెలకలేదు, తట్టినట్టు మెలక వచ్చేసింది నాకు. తట్టినట్టు మెలక వచ్చి లేయమ్మా లేయ్ అన్నట్టుగా పక్కన మనిషి చెప్పినట్టే తట్టినట్టు మెలక వచ్చి అపోస్తల కార్యం చదవమన్నది 18:10 చదివితే వాక్యం ఉంది. మళ్ళీ పోయి చదువుకొని ప్రార్థన చేసుకో, మళ్ళీ పడుకున్నా. ఏందినైనా నన్ను ఇది చదవమని చెప్పేవే, దీనికి ఏంది నాకు అర్థం అని చెప్పి మళ్ళీ పోయి పడుకున్నప్పుడు మళ్ళీ క్యాలెండర్ వాక్యం తిప్పమని మళ్ళీ ప్రేరేపం కలుగుతూ ఉంది. మళ్ళీ క్యాలెండర్ తిప్పితే నేను చదువుకున్నదే మళ్ళీ క్యాలెండర్ మీద ఉంది. అని మళ్ళీ ప్రార్థన చేసుకోమనుకున్నా. ఈ విధంగా జరుగుతూ ఉంది. నేను కూడా సార్కి ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా 10-15 నిమిషాలు అట్టుండేది. మళ్ళీ యథావిధంగా మొక్కు. అసలు ఏం జరిగిందో, అసలు ఏం జరుగుతుందనేది నాకు అర్థం కాల. మైండ్లో లేనిపోని తలంపులు. పిల్లోడు కరెంట్లో నీళ్ళు పెట్టుకుంటే లేచి దాంట్లో చేయబెట్టమని తలంపు వస్తూ ఉంది, ప్రేరేపిస్తూ ఉంది నన్ను. ఇది ఏంది అపవాది మళ్ళీ నన్ను ఎంటాడుతుంది. అక్కడ నన్ను మమ్మల్ని ఏం చేయలేక ఇల్లు తగలబెట్టింది. ఇప్పుడు నన్నే కానీ ఏమన్నా చేస్తుందేమో కొంగతీస్తూ ఉంది. నేను దీనికి లోపడకూడదు నాయనా తండ్రి, అపవాదిని జయించే భాగ్యం నాకు దయచేయి, నీ ప్రార్థనాత్మ నాకు దయచేయి తండ్రి అని చెప్పి నేను దేవుడికి ప్రార్థన చేసుకుని పునుకుంటే కాసేపు బాగుంటుంది. మళ్ళీ యథావిధంగా అదే ఆలోచన మైండ్లో. సార్కి కూడా నేను చెప్పాను, సార్ నాకు నానా విధాలుగా ఉంది మైండ్, నాకేమైందో అర్థం కాలేదు అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తానమ్మని చెప్పి చేశాడు. ప్రార్థన చేశాడు. రెండోసారి మా ఆయన ఫోన్ చేసి సార్కి ప్రార్థన చేసినప్పుడు నిన్నటి నుంచి కొంచెం నీరసం తగ్గింది, కానీ నొప్పులు తగ్గల. నొప్పులు కీళ్ళకి నొప్పులు, భయంకరమైన నొప్పులు. ఆ నొప్పులు కొంచెం తగ్గితే నేను కూడా మా అమ్మ వచ్చి షుగర్గానే ఉందేమో, షుగర్ పరీక్ష చేయించుకోపోయి అని చెప్తుందే, కానీ రామ్మ తీసుకోబోతాననే మాట వెళ్ళా. ఆమె వ్యాపారము, ఆమె ఏందో ఆమె ఆలోచనలు అవి. మేమేమన్నా అంటే ఇప్పుడే నన్ను చూడటం లేదు మీరు, నేను అసలు ఏమి రూపాయి సంపాదించకపోతున్నాను నేను చూస్తారు మీరు అని ఆమె అందరికి గొడవకు వచ్చింది. నిన్న సాయంత్రం మాట్లాడింది, గట్టిగా అరిచింది. నేను ఒకటే మాట చెప్పిన,
మా నాన్నమ్మ నిన్ను చూడలా, కానీ నిన్ను ఆమెను చూడడానికి ఆమె నమ్మిన దేవుడు నిన్ను ఆమె కోసం ఏర్పాటు చేశాడు. నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావు. నీ బిడ్డలో ఏ బిడ్డ అయినా లేకపోతే ఇంకెవరైనా కానీ పరాయోళ్ళైనా కానీ దేవుడిని అడుగు, నువ్వు నిన్ను చూడడానికి ఏదో ఒక బిడ్డని నీకు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా విశ్వాససహితమైన ప్రార్థన చెయ్యి, కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. నీకోసం నీ బిడ్డల్లో ఏ బిడ్డ కాకపోయినా ఎవరినైనా నీకోసం ఏర్పాటు చేస్తాడు నిన్ను చూసేదానికి. నన్ను చూడలేదు, నన్ను ఇప్పుడే చూడటం లేదు, నేను చూడాలి, మా స్థితి చూస్తే ఎట్టుందని చెప్పి నేను కూడా మాట్లాడినప్పుడు ఆమె అలిగి వెళ్ళిపోయింది. కానీ నేను బాధపడలేదు కదమ్మా, నేను 4 రోజుల టంచి ఉన్నాను, మా అమ్మ నన్ను చూడలేదే, మా ఆయనే చేస్తున్నాడు నాకు, నేను ఎవరి మీద బాధపడలేదు. నీ సమస్యలు నీ స్థితి నాకు తెలుసు, ఏమి చేయలేదు, ఇంక మేమే చేయాలని నేను సర్దుకొని ఉన్నాను. నువ్వు ఇంతకు మనల్ని నడిపిస్తావు, నాకు బీపీ డౌన్ అయిపోతుందో ఎక్కువైపోతుందో అర్థం కావట్లేదు, నరాలతో కూడా పగిలిపోతున్నాయి, ఆలోచించి ఏడ్చి ఇప్పుడు గమ్ముగా వెళ్ళిపోయింది. మళ్ళీ 10 ఇడ్లీలు తీసుకొచ్చింది, తిని ఆ పాటికి ఆమె మళ్ళీ గూడూరుకు వాళ్ళ అక్కోళ్ళింటికి పోయి వచ్చేసింది. కానీ దేవుడిలో నేను బలపడాలనుకున్నప్పుడల్లా, బైబిల్ చదవాలనుకున్నప్పుడల్లా అపవాదే నన్ను కుంగతీస్తుందని గ్రహింపు నాకు వస్తూ ఉంది. ఆ అపవాదికి నేను లోబడకుండా దేవుళ్ళో ఎదుగులాగన మీరందరూ కూడా నా కోసం ప్రార్థించాలని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అడుగుచున్నాను. నా కోసం నేను, నా బిడ్డలు కూడా మారి ఈ సన్నిధిలో మేమందరం, మా కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేయాలి. నా బిడ్డలు ఇద్దరు కూడా వచ్చి ఈ సన్నిధిలో ఉండాలని నా ఆశ. మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.